సమస్యకు పరిష్కారం పొందుకోవచ్చు. నీ సమస్యకు పరిష్కారము పొందుకోవచ్చు. ఎందుకు? గాడ్ సాల్వ్ యువర్ ప్రాబ్లం బిఫోర్ యు ఆర్ బోర్న్. హల్లెలూయా. అంటే ముందు ఈ భూలోకములో ప్రతి మనిషికి రావాల్సిన సమస్యల పరిష్కారాన్ని ముందు ఆయన చూపించి ఆ తర్వాత అపవాదం నిలవ చేశాడు. ఎన్ని సమస్యలు పెట్టుకుంటావో పెట్టుకో. ఇదిగో నా క్రాస్ ఉన్నవాడు ఏమంటాడో తెలుసా? పాస్ ఓవర్, పాస్ ఓవర్, పాస్ ఓవర్. హల్లెలూయా. వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. ఇప్పుడు దాకా మనం దీన్ని ఉపయోగించుకోవట్లేదు. ఈ రోజు నుంచి ఈ వాక్యం విన్న వాళ్ళు, ఈ సంఘస్థులు, ఈరోజు వచ్చిన వారు గొప్పగా ఉపయోగించుకుందరు కాక. అంటే ఇప్పుడు దాకా నీకు జరిగిన అపవిజయాలు, ఇప్పుడు దాకా మోసం చేసినోడు, ఇబ్బంది పెట్టినోడు ఈ రోజు నుంచి దాటిపోతాడు. ప్రతి మార్చికి నాకు సీజన్ మారితే నాకు ఇలాగ వస్తుందండి, ఏప్రిల్కి ఇలా వస్తుంది, వీడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, వాడు ఇలాగా ప్రతి సంవత్సరం ఎవడో ఒకటి చేస్తున్నాడు. దిస్ టైమ్ హీ విల్ పాస్ ఓవర్. ఎందుకు? దానికి పరిష్కారం ముందే చేశాడు. యూ కెన్ యాక్టివేట్ ఇట్ అట్ ఎనీ టైమ్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా దాన్ని ఉపయోగించుకోవచ్చు. రైట్. నువ్వు ఎప్పుడైనా దాన్ని ఉపయోగించుకోవచ్చు. రైట్. నౌ the cross reversed the situation in Eden. ఏదైనా తోటలో జరిగిన దాన్ని దేవుడు పూర్తిగా రివర్స్ చేశాడు. రోమీయులు 5:19. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. గాడ్ రివర్స్డ్. మానవుడు పాపం చేసి దేవుడిచ్చి మహిమను పొందలేకపోయారు. ఇదిగో ఈ రోజు నుంచి నువ్వు పాపం పుట్టావు, ఇక అందరూ ఇలాగే ఉంటారు. గాడ్ రివర్స్ ద సిచ్యువేషన్ దట్ అకర్డ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఏదైనా తోటలో జరిగిన పరిస్థితిని ఆయన పూర్తిగా మార్చేశాడు. ఎలాగనగా ఒక మనుషుని విధేయత వలన అనేకులు ఎలా పాపులుగా చేయబడ్డారో, అలాగే ఒకని విధేయత వలన మనందరం నీతిమంతులుగా చేయబడ్డాం. ఈరోజు నీలో అనేక బలహీనతలు ఉండొచ్చు, కానీ పక్కనతో చెప్పండి, నీవు ఇప్పుడు నీతిమంతుడు, నీతిమంతురాలు అనండి. అందరూ చెప్పండి, నేను నీతిమంతుడిని, నేను నీతిమంతురాలని అనండి. ఎందుకంటే మన క్రైస్తవురికి ఎన్టీఆర్ డైలాగ్ అలాగా, నేను పాపిని, నేను గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కరెక్టే, నువ్వు పాపివే కాదన్న, ఒకప్పుడు పాపివే, పాపంలో పుట్టాం, పాపంలో కెరిగాం. ఎప్పుడైతే యేసుని తెలుసుకున్నావో ఆయన రక్తముతో కడగబడుతూ నీతులతో అలా ఉన్నావు నువ్వు. లేదు సార్ నేను పడిపోయాను. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా అంటే నుంచున్నా నీతిమంతుడు, నుంచున్నా పడిపోయినా నీతిమంతుడు. ఎందుకు? వాడు పడిపోయిన వెంటనే లెగుస్తాడు కాబట్టి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? యు సీ దట్. అదే పడిపోయిన వాడు లెగుతాడా? చెప్పండి. అదే పాపి అసలు పడిపోతాడా? పాపికి నీతి మార్గం తెలిస్తేనే కదా, పాపంలోనే అలా బురదలో పడుకుంటాడు. కాబట్టి అతను నీతిలో నుంచోవడం అనేది అసంభవం. యు గెటింగ్ మీ నౌ? సో యూ క్యాన్ డూ లైక్ దిస్. Sin entered in the Garden of Eden. The surrender began in the Garden of Gethsemane, and the redemption was completed on the cross. Hallelujah. అంటే ఏంటి? ఏదైనా తోటలో పాపం ప్రవేశించబడ్డది. గెత్సెమనేలో యేసు ప్రభు వారు సమర్పించుకున్నారు. సిలువలో మన విడుదల సంపూర్ణమైంది.